హాయ్ గైస్ అందరికీ నమస్తే. మన తెలుగు ట్రేడర్ ఛానల్‌కి సుస్వాగతం. నేనిప్పుడు బెల్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. బెల్ చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ దగ్గర ఉంది. ఇప్పుడు గనక అది బ్రేక్‌ఔట్ అయిందంటే మంచి, మంచి టార్గెట్స్ మనకున్నాయన్నమాట. ఇప్పుడు మనం బెల్ చార్ట్ చూడబోతున్నాం. ఇదొక డిఫెన్స్ స్టాక్. డిఫెన్స్ స్టాక్‌లో చాలా తొందరగా ర్యాలీ ఉంటది. సో, మనం వెంటనే మూవ్ క్యాచ్ చేసి బయటకొచ్చేయాలి. ఇదిగోండి బెల్ చార్ట్. ఇప్పుడు మనం క్లియర్‌గా చూసినట్టయితే బెల్ చార్ట్‌లో ఇదిగోండి ఈ ఏరియాలో చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతుంది. కన్సాలిడేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్నే టైమ్ కరెక్షన్ అంటారు. అంటే చాలా రోజులు ఒక స్టాక్ రెసిస్టెన్స్ లైన్ కింద ఉండి దాని తర్వాత బ్రేక్‌ఔట్ అవుద్ది. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. బ్రేక్‌ఔట్ అయిన తర్వాత మాత్రమే బయటికెళ్ళాలి. సో, ఎంటర్ ఆఫ్టర్ బ్రేక్‌ఔట్. ఇది బ్రేక్‌ఔట్ జోన్. అర్థమైందా? అంటే ఇది బ్రేక్ అయిన తర్వాత మనం బయటికెళ్ళాలి. ఓకేనా? ఇది బ్రేక్‌ఔట్ అయిన తర్వాతే మనం బయటికి ఎంటర్ అవ్వాలి స్టాక్‌లోకి. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ స్టాక్‌కి. ఏంటంటే ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్. ఏ స్టాక్‌కైనా ఎంట్రీ అయ్యే ముందు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఫాలో అయితే నిఫ్టీ కిందకెళ్ళినా కూడా భయపడవసరం లేదు. ఎగ్జిట్ అయిపోవచ్చు. క్యాపిటల్ సేఫ్‌గా ఉంటది. ఓకేనా? 3 థింగ్స్ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్. ఇక్కడ చూసినట్టయితే ఇది మన బెల్ ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్. ఎంట్రీ 440 దగ్గర ఎంటర్ అవ్వండి. ఓకేనా? అంతకన్నా పైకెళ్ళినప్పుడు ఎంటర్ అవ్వకండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 450-455. యాక్చువల్‌గా 450 బెస్ట్ ఎందుకంటే రౌండ్ ఫిగర్. కానీ 450 ఈజీగా బ్రేక్ అయిపోద్ది. ఇది ఫిబోనాచీ బట్టి గీసాం. బేస్డ్ ఆన్ ఫిబోనాచీ. అర్థమైందా? ఫిబోనాచీ బట్టి టార్గెట్స్ చెప్తున్నాం. నెక్స్ట్ టార్గెట్ 2 ఇది 470-475. టార్గెట్ 2 పక్కా మాక్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. దాని తర్వాత స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకోండి. టాప్ లాస్ వచ్చి 420 స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి. ఓకేనా? స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. ఇది బెల్ గురించి. ఇది బెల్ వన్ డే చార్ట్. ఇప్పుడు మనం రిస్క్ రివార్డ్ రేషియోని గీసుకుంటున్నాం. ఇది కిందకి 15 పాయింట్స్ అంటే నియర్లీ 10 పాయింట్స్ టు 15 పాయింట్స్ కిందకెళ్ళే ఛాన్స్ ఉంది. సో, మన రిస్క్ వచ్చి 15 పాయింట్స్ నియర్లీ. కానీ రివార్డ్ అరౌండ్ 440 నుంచి 470 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. అంటే 30 పాయింట్స్ రివార్డ్. సో, రిస్క్ రివార్డ్ రేషియో 1:2 ఉంది. ఓకేనా? ఇప్పుడు పైన గీస్తుంది రివార్డ్. సో, అరౌండ్ మనకి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. సో, బెస్ట్ స్టాక్ టు ఎంటర్. చూసుకోండి 440 బ్రేక్ అయిన వెంటనే ఎంటర్ అయిపోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. 440 బ్రేక్ అయిన వెంటనే ఎంటర్ అయ్యి కరెక్ట్‌గా క్యాచ్ చేసి మళ్ళీ బయటకొచ్చేయాలి. సపోజ్ 440 దగ్గర ఎంటర్ అవ్వకపోతే 1 డే తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇది బెల్ స్టాక్. 1 డే చార్ట్ ఇది. ఓకేనా? థాంక్ యూ గైస్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా డైలీ మన స్టాక్స్ గురించి అప్డేట్స్ ఇస్తాం. ఓకేనా? థాంక్ యూ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుర్తుపెట్టుకోండి బెల్ ఎంట్రీ 440. ఓకేనా? థాంక్ యూ గైస్.